స్వామి, ఈరోజు గణేష్ స్వామి ఇంట్లో భిక్ష. అమ్మో, ఆ స్వామి ఇంట్లోనా? ఆ స్వామి భిక్షతో ఇబ్బంది పెట్టేస్తారు స్వామి. స్వామి భిక్షకు రండి, అక్కడ మా నాన్నగారు అంతా రెడీ చేశారు. ఏం అనుకోకండి స్వామి, మేము రాలేము. స్వామి తప్పు, ఎవరైనా భిక్షకు పిలిస్తే అలా అనమాకండి. అలా మౌనంగా ఉంటారేంటి స్వామి? విషయం అర్థమయ్యేలా చెప్పండి ఆ స్వామికి. మాకు వేరే పనుంది స్వామి. గణేష్ స్వామి, ఒక్క ఈ స్వాములే కాదు, బయట చాలా మంది స్వాములు భిక్షకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకు స్వామి? ఇప్పుడు మీరు ఈ కన్య స్వాముల్ని భిక్షకు పిలుస్తున్నారు కదా, వీళ్ళని మీరు ఎలా చూస్తారు? అలా అడుగుతారేంటి స్వామి? ఇస్తరాకు నిండిపోయేలా పెడతాం, చివరికి స్వామి వద్దన్నా ఊరుకోం. అదే కదా, ఏ స్వామికైనా ఇస్త్రాకులో వడ్డిస్తున్నప్పుడు వద్దు అని చెప్పరు, అలా అని కొంతమంది అర్థం చేసుకుని ఆపరు. స్వామి, కన్యస్వామి అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి అని అర్థం. అలాంటి అయ్యప్పకి కడుపు నిండా పెడితే చాలు, ఇబ్బంది పడేలా కాదు. సరే స్వామి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మనస్ఫూర్తిగా భిక్షకు రండి. అదేంటి, మీరు భిక్షకు రావట్లేదా? నేను వెళ్తున్నాను. లేట్ ఎందుకు, పదండి. స్వామి,